హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ట్రెస్ ఫ్రీ శ్రీమతి. అందరికీ నమస్తే. నా పేరు లక్ష్మీకాంత. ఈ వీడియో చూస్తున్న ప్రతి అమ్మాయికి, ప్రతి అమ్మకి, ప్రతి స్త్రీకి ఒక హార్ట్ ఫెల్ట్ మెసేజ్ చెప్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో మీ శరీరాన్ని కాపాడగలదు. మీ శరీరం, మీ ఆత్మ, మీ బాడీ స్ట్రాంగ్ కనెక్షన్‌లో ఉంటాయి. ఈ కనెక్షన్‌లో స్ట్రెస్ వచ్చినా అది చేదుగా మారుతుంది. స్ట్రెస్ అంటే టెన్షన్ కాదు. స్ట్రెస్ అంటే కంటిన్యూస్ మెంటల్ ప్రెషర్. మనలో ఎక్కువగా ఎక్స్‌పెక్టేషన్స్, ఫియర్, గిల్ట్, కంపారిజన్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ స్ట్రెస్‌కి రూట్ కాజ్. స్ట్రెస్ అనేది ఫోన్ బ్యాటరీ లాంటిది. మన ఎనర్జీని కొత్త యాప్స్ లాగా బ్యాక్‌గ్రౌండ్‌లో డ్రైవ్ చేస్తుంది మనకి తెలియకుండా. స్ట్రెస్ వల్ల మన హౌస్ వైఫ్‌లు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో తెలుసుకుందాం. నంబర్ 1 హెడ్‌ఏక్ అండ్ బ్రెయిన్ క్లౌడ్. మెంటల్ స్ట్రెస్ వల్ల బ్రెయిన్ కంటిన్యూస్‌లీ అలర్ట్ స్టేట్‌లో ఉంటుంది. ఆ టైంలో బ్రెయిన్ రిలాక్స్ తీసుకోకపోవడం వల్ల బ్రెయిన్ మజిల్స్ టైట్ అవుతాయి. బ్లడ్ ఫ్లో తక్కువయ్యి దీనివల్ల టెన్షన్, హెడ్‌ఏక్, మెడ నొప్పి రావటం ఇలాంటి ప్రాబ్లమ్‌ను ఫేస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు హోంవర్క్ చేయకుండా టీవీ చూస్తూ ఉంటారు. అదే టైంలో మీరు కిచెన్‌లో మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో మీ హస్బెండ్ పిలిచి టీ ఎక్కడ అని అడిగితే, ఆ టైంలో మీ టెన్షన్, ఫ్రస్ట్రేషన్ అన్నీ కలిసిపోతాయి. ఆ మూమెంట్‌లో మీకు హెడ్‌ఏక్ స్టార్ట్ అవుతుంది. నంబర్ 2 హై బీపీ. స్ట్రెస్ అంటే బాడీలో ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. వాటిని బ్యాలెన్స్ చేయకపోతే హార్ట్ బీట్ పెరిగిపోతుంది. బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. లాంగ్ టర్మ్‌లో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లేట్ నైట్ బడ్జెట్ గురించి ఆలోచిస్తూ నిద్రపోవడం, లోన్స్, ఈఎంఐస్ ఇవన్నీ ఎలా కట్టాలి అని బాడీకి రెస్ట్ ఇవ్వకుండా ఓవర్ థింకింగ్ చేయడం వల్ల సైలెంట్‌గా బీపీ లెవెల్స్ పెరిగిపోతాయి. కానీ మనకు తెలీదు. నంబర్ 3 యాసిడిటీ ఇండిగ్నేషన్. స్ట్రెస్ వల్ల మనం తినే ఫుడ్ స్లోగా అరుగుతుంది. ఆ టైంలో మనకి ఫుడ్ చేయడం కూడా కష్టమవుతుంది. మనం తీసుకునే ఫుడ్ స్లోగా అరుగుదల అవ్వడం వల్ల దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ స్టమక్ పెయిన్, స్టమక్ టైట్‌నెస్, లూజ్ మోషన్స్, యాసిడిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సొస్తుంది. నంబర్ 4 ఓవర్ థింకింగ్. స్ట్రెస్ హార్మోన్ కార్టిస్‌లో నైట్ టైమ్ దాని లెవెల్స్ ఎక్కువగా రెడ్యూస్ అవ్వాలి. కానీ స్ట్రెస్ వల్ల దాని లెవెల్స్ తగ్గుతాయి. ఆ టైంలో మనకి నిద్ర పట్టకపోవడం, మిడ్‌నైట్ లేవడం, మార్నింగ్ లేస్తే మన బాడీ టైట్‌గా ఉండడం అలాంటి ప్రాబ్లమ్స్‌ను ఫేస్ చేయాల్సొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేపటి ఫంక్షన్‌కి డ్రెస్ ఏమేసుకోవాలి? గెస్ట్ వస్తే గెస్ట్‌కి ఏం వంట ప్రిపేర్ చేయాలి? పిల్లలకి లంచ్ బాక్స్ ఏం పెట్టాలి? ఇలా థాట్స్ వస్తూనే ఉంటాయి. మన బ్రెయిన్ పని చేస్తూనే ఉంటుంది. అదే టైంలో మనకి నిద్ర రాకపోవడం, అలారం మోగే వరకు మైండ్ బిజీగానే ఉంటుంది. మన బాడీ పడుకుంటుంది. కానీ బ్రెయిన్ మాత్రం పని చేస్తూనే ఉంటుంది. నెంబర్ 5 హార్మోనల్ ప్రాబ్లమ్స్ అండ్ హెయిర్ ఫాల్. స్ట్రెస్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఈస్ట్రోజన్ అండ్ ప్రోగెస్ట్రోజన్ డిస్టర్బ్ అవుతాయి. దీనివల్ల వచ్చే రిజల్ట్స్ హెయిర్ ఫాల్, పీసీఓడి, థైరాయిడ్, మూడ్ స్వింగ్స్, ఇరిటేషన్. చిన్న విషయంలో నీకు పేషెన్స్ లేకపోవడం, నొప్పి లేకపోయినా నీకు కష్టంగా అనిపించడం, హెయిర్ బ్రష్‌లో చాలా హెయిర్ చూసి భయపడటం. ఇది న్యాచురల్ కాదు. ఇది బాడీ స్క్రీమింగ్. మన మనసు సైలెంట్‌గా స్ట్రెస్ చేస్తే మన బాడీ లౌడ్‌గా సఫర్ చేస్తుంది. స్ట్రెస్‌ని ఇగ్నోర్ చేయడం అంటే మీకు సిగ్నల్ ఇచ్చే బాడీని ఇగ్నోర్ చేయడం. మన ఫ్యామిలీ, మన ఆరోగ్యం, మన ఫ్యూచర్ కోసం స్ట్రెస్‌ని సీరియస్‌గా తీసుకుందాం. మీకు స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ఇక్కడ నేనున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే స్ట్రెస్‌తో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.